కానీ గొడ్డలి పార్టీకి ఒక విషయం తెలియదబ్బా, ఎన్ని కేసులు పెడితే మనకి అంత బలం. అరే నా పైన 23 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను అనుకున్నా మర్డర్ కేసు కూడా పెట్టింటే భలే ఉండేదబ్బా అని. ఇంకా కొంచెం కసి పెరిగేది, ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదేమో అనుకున్నా. మొన్న ఎవరో కలిసినప్పుడు, కార్యకర్తలే కలిసినప్పుడు అన్నారు, అన్నా 5 సంవత్సరాలు భలే మారిపోయావు అన్నా అని. ఎందుకు మారాను అనుకుంటా అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడి వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానన్నా. ఎర్రబుక్ గురించి ఎవడో తమ్ముడు అంటున్నాడు. అరే ఓపెన్ అండి బా, 10 పేజీల్లో ఉన్నా, 10వ చాప్టర్లో ఉన్నా. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను రా భయ్, దబ్బడి తిప్పుడే, దాంట్లో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అధికారులు సెల్యూట్ కొడతారు, వచ్చినప్పుడు మాడతారు, కానీ పడిన కష్టాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని పెద్దలు చెప్తారు. 164 స్థానాలు వచ్చినాయని కాళ్ళు ఎగరేసుకుంటే 151 11 అయిందే, అది అహంకారం. అలాంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వానికి రాకూడదు. ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు గొడ్డలి పార్టీకి దిమ్మ తిరిగే విధంగా క్లీన్ స్వీప్ మనకి ఇచ్చారు. ఈరోజు ప్రజా కూటమి వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరుగుతుంది. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా ఉన్నాం, ఇచ్చిన హామీని మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. ఈ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తికి పిలిపిస్తున్నారా, ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ చూడు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ వచ్చినా ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏదంటే దానికి చిరునామా భోగాపురం ఎయిర్పోర్ట్ చేయండి అని ఆయన చెప్తాం జరిగింది. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. డేటా సెంటర్స్ తీసుకోండి, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, ఇలా అనేక పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకే తీసుకొస్తాం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్. ఎందుకంటే ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఎదురుగాలున్న విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు, శాసనసభ్యుల్ని గెలిపించారు. మామూలు శాసనసభ్యులు కాదండి, మా మాస్ మహారాజా ఉన్నాడు అక్కడ, వెలుగుపూడి రామకృష్ణ బాబు, కరెక్ట్ పేరేనా మాస్ మహారాజా. నేను చూశాను ఆనాడు శాసన మండలిలో మేము అందరం పోరాడాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి విషయమైనా మేము అందరం పోరాడతాం. బాబు గారు గ్యాలరీకి వచ్చారు, ఏకంగా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వాళ్ళ శాసనసభ్యులు పంపించారు బాబు గారి పైన, ఎగతాళి చేయండి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడు అబ్బా మన నాయకుడిని. బాబు గారు మహాముండి కదల్లా, కానీ ఆయనకి అండగా నిలబడింది శాసనసభ్యులు, అది విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు. ఒక పక్కన విశాఖపట్నం, ఇంకో పక్కన ప్రకాశం, ఇద్దరు ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు బాబు గారి గురించి ఆలోచించారు. అందుకే మా పైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒక విషయం ఆలోచించమంటున్నాం, ఇంత బాధ్యతగా మన పరిశ్రమలు తీసుకొస్తుంటే, కంపెనీలు తీసుకొస్తుంటే, ఏకంగా వైకాపా పార్టీకి చెందిన ఒక ఎంపీ గురుమూర్తి ఆయన పేరు, ఆయన కోర్టుకు వెళ్ళి కేసు వేసి కాగ్నిసెంట్కి ఇచ్చిన భూమి తిరిగి ప్రభుత్వం తీసుకోవాలని చెప్తాం జరిగింది. అప్పుడు సీజే గారు ఒక మంచి మాట చెప్పారు, అరే ఇచ్చింది కాగ్నిసెంట్ కదా నీకేంటి అని ఏకంగా కేసు డిస్మిస్ చేశారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అభివృద్ధి చెందకూడదు, డిఎస్సి జరగకూడదు, అన్నిటిపైన కేసులు పెట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కుట్రలు కుట్రంతలు. సొంత బాబాయిని వాళ్ళే లేపేసి ఆ నింద మన పైన వేశారు. మనందరం చూసాం, నారాసుడ రక్త చరిత్ర అని ఆ పనికిమాల దొంగ పేపర్ ఒకటి ఏడిసింది, బాబు గారు హాఫ్ పెట్టి గొడ్డలి ఆయన చేయిలో పెట్టి ఏదో చేశాడని. ఈరోజు ఏకంగా ఈడీ ఎవరింటికి వెళ్ళిందండి, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఇంటికి వెళ్ళి డబ్బులు దొరికినాయి, అన్ని వివరాలు తీసుకున్నాడు. చూడండి ఇది
కోడికత్తి డ్రామా చూసాం, దాని తర్వాత గులకరాయి కూడా చూసాం. అది ఏమో స్పెషల్ గులకరాయి, స్పెషల్ గులకరాయి. ఎందుకంటున్నానంటే ఎవడన్నా రాయేస్తే ఇక్కడ తగులుతుంది పడిపోతుంది, లేదు ఇది ఇక్కడ తగిలింది. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి పక్కన ఒక జోకర్లే, పేరు చెప్తే వేస్ట్ ఆఫ్ టైం, ఒక జోకర్ ఉన్నాడు, ఆ జోకర్కి ఇక్కడ తగిలింది, మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇటు తగిలిందంట. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ ప్యాచ్ చేసుకున్నాడు, రెండో రోజు ఇటు ప్యాచ్ చేసుకున్నాడు. అరే అంటే వీళ్ళు డ్రామాలు ఎంతవరకు వెళ్తారని దానికి ఇది ఒక ఉదాహరణ. నేను అందరూ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అప్రమత్తంగా ఉండాలి. మనం రైట్ రాయల్గా రాజకీయాలు చేసేవాళ్ళం, మనకి కుళ్ళు కుతంత్రాలు మనకు తెలియవు. మనందరం ఏమనుకుంటే అన్ని పార్టీలు ఇలానే స్ట్రైట్గా ఉంటాయని. వైకాపా పార్టీ అలాంటిది కాదండి. అది నిండా రౌడీలు, గంజాయి సరఫరా చేసేవాళ్ళు, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు ఉన్న పార్టీ. సో వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు అలానే ఉంటాయి. రౌడీల చుట్టూ ఎవరు ఉంటారు? రౌడీలే ఉంటారు. ఫ్యాక్షనిస్ట్ చుట్టూ ఎవరు ఉంటారు? ఫ్యాక్షనిస్టే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. 2025 మహానాడులో మారుతున్న కాలానికి 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఆ 6 శాసనాల్లో నాకు మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు చూడండి, అటు పక్కన ఎంపీ గారు కానివ్వండి, పాలిట్ బ్యూరో సభ్యురాలు కానివ్వండి, ఈరోజు ఎత్తుక్కుంటూ పార్టీ వాళ్ళని గమనించి గుర్తించి ఈరోజు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వట్ల. 160 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీకి కార్యకర్తల పట్ల ఉన్న కమిట్మెంట్. మనం చూసాం, ఒక అంజిరెడ్డి తాత మంజులా గారిని చూసాం, ఒక తోట చంద్రయ్య గారిని చూసాం. వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడే తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. ఆ క్షణం కానీ ఆయన వాళ్ళ పార్టీకి జై చెప్పుంటే ఈరోజు బతుకుండేవాడు, కానీ చెప్పలా. అదే వాళ్ళ అబ్బాయికి చట్టాల్ని సవరించి వైకాపా వాళ్ళు కౌన్సిల్ అడ్డుపడినా ఆ బిల్లుకి ఆమోదం తెలిపి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కూడా ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. నేను ఆ రోజు మాట్లాడా క్యాబినెట్లో, కానీ గొడ్డలి పార్టీకి ఒక విషయం తెలియదబ్బా, ఎన్ని కేసులు పెడితే మనకి అంత బలం. అరే నా పైన 23 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను అనుకున్నా మర్డర్ కేసు కూడా పెట్టింటే భలే ఉండేదబ్బా అని. ఇంకా కొంచెం కసి పెరిగేది, ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదేమో అనుకున్నా. మొన్న ఎవరో కలిసినప్పుడు, కార్యకర్తలే కలిసినప్పుడు అన్నారు, అన్నా 5 సంవత్సరాలు భలే మారిపోయావు అన్నా అని. ఎందుకు మారాను అనుకుంటా అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడి వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానన్నా. ఎర్రబుక్ గురించి ఎవడో తమ్ముడు అంటున్నాడు. అరే ఓపెన్ అండి బా, 10 పేజీల్లో ఉన్నా, 10వ చాప్టర్లో ఉన్నా. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను రా భయ్, దబ్బుడు తిప్పుడే, దాంట్లో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అధికారులు సెల్యూట్ కొడతారు, వచ్చినప్పుడు మాడతారు, కానీ పడిన కష్టాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని పెద్దలు చెప్తారు. 164 స్థానాలు వచ్చినాయని కాళ్ళు ఎగరేసుకుంటే 151 11 అయిందే, అది అహంకారం. అలాంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వానికి రాకూడదు. ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు గొడ్డలి పార్టీకి దిమ్మ తిరిగే విధంగా క్లీన్ స్వీప్ మనకి ఇచ్చారు. ఈరోజు ప్రజా కూటమి వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరుగుతుంది. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా ఉన్నాం, ఇచ్చిన హామీని మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. ఈ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తికి పిలిపిస్తున్నారా, ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ చూడు,
దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ వచ్చినా ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏదంటే దానికి చిరునామా భోగాపురం ఎయిర్పోర్ట్ చేయండి అని ఆయన చెప్తాం జరిగింది. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. డేటా సెంటర్స్ తీసుకోండి, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, ఇలా అనేక పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకే తీసుకొస్తాం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్. ఎందుకంటే ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఎదురుగాలున్న విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు, శాసనసభ్యుల్ని గెలిపించారు. మామూలు శాసనసభ్యులు కాదండి, మా మాస్ మహారాజా ఉన్నాడు అక్కడ, వెలుగుపూడి రామకృష్ణ బాబు, కరెక్ట్ పేరేనా? మాస్ మహారాజా. నేను చూశాను ఆనాడు శాసన మండలిలో మేము అందరం పోరాడాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి విషయమైనా మేము అందరం పోరాడతాం. బాబు గారు గ్యాలరీకి వచ్చారు. ఏకంగా గొడ్డలిపాటి అధ్యక్షుడు వాళ్ళ శాసనసభ్యులు పంపించారు బాబు గారి పైన, ఎగతాళి చేయండి, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడు అబ్బా మన నాయకుడిని. బాబు గారు మహాముండి కదల్లా, కానీ ఆయనకి అండగా నిలబడింది శాసనసభ్యులు. అది విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు. ఒక పక్కన విశాఖపట్నం, ఇంకో పక్కన ప్రకాశం, ఇద్దరూ ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు బాబు గారి గురించి ఆలోచించారు. అందుకే మా పైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒక విషయం ఆలోచించమంటున్నాం. ఇంత బాధ్యతగా మన పరిశ్రమలు తీసుకొస్తుంటే, కంపెనీలు తీసుకొస్తుంటే, ఏకంగా వైకాపా పార్టీకి చెందిన ఒక ఎంపీ, గురుమూర్తి ఆయన పేరు, ఆయన కోర్టుకు వెళ్ళి కేసు వేసి కాగ్నిసెంట్కి ఇచ్చిన భూమి తిరిగి ప్రభుత్వం తీసుకోవాలని చెప్తాం జరిగింది. అప్పుడు సీజే గారు ఒక మంచి మాట చెప్పారు, అరే ఇచ్చింది కాగ్నిసెంట్ కదా నీకేంటి అని ఏకంగా కేసు డిస్మిస్ చేశారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అభివృద్ధి చెందకూడదు, డిఎస్సి జరగకూడదు, అన్నిటిపైన కేసులు పెట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కుట్రలు కుట్రంతలు. సొంత బాబాయిని వాళ్ళే లేపేసి ఆ నింద మన పైన వేశారు. మనందరం చూసాం, నారాసుడ రక్త చరిత్ర అని ఆ పనికి మళ్ళీ దొంగ పేపర్ ఒకటి ఏడిసింది. బాబు గారు హాఫ్ పెట్టి గొడ్డలి ఆయన చేయిలో పెట్టి ఏదో చేశాడని. ఈరోజు ఏకంగా ఈడీ ఎవరింటికి వెళ్ళిందండి, వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఇంటికి వెళ్ళి డబ్బులు దొరికినాయి, అన్ని వివరాలు తీసుకున్నాడు. చూడండి, ఇది కోడికత్తి డ్రామా చూసాం, దాని తర్వాత గులకరాయి కూడా చూసాం. బా అది ఏమో స్పెషల్ గులకరాయి, స్పెషల్ గులకరాయి. ఎందుకంటున్నానంటే ఎవడన్నా రాయేస్తే ఇక్కడ తగులుతుంది పడిపోతుంది, లేదు ఇది ఇక్కడ తగిలింది. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి పక్కన ఒక జోకర్లే, పేరు చెప్తే వేస్ట్ ఆఫ్ టైం, ఒక జోకర్ ఉన్నాడు, ఆ జోకర్కి ఇక్కడ తగిలింది, మళ్ళీ ఇట్లా వెళ్ళి ఇటు తగిలిందంట. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ ప్యాచ్ చేసుకున్నాడు, రెండో రోజు ఇటు ప్యాచ్ చేసుకున్నాడు. అరే అంటే వీళ్ళు డ్రామాలు ఎంతవరకు వెళ్తారని దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది అందరూ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అప్రమత్తంగా ఉండాలి. మనం రైట్ రాయల్గా రాజకీయాలు చేసేవాళ్ళం, మనకి కుళ్ళు కుతంత్రాలు మనకు తెలియవు. మనందరం ఏమనుకుంటే అన్ని పార్టీలు ఇలానే స్ట్రైట్గా ఉంటాయని. వైకాపా పార్టీ అలాంటిది కాదండి. అది నిండా రౌడీలు, గంజాయి సరఫరా చేసేవాళ్ళు, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు ఉన్న పార్టీ. సో వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు అలానే ఉంటాయి. రౌడీల చుట్టూ ఎవరు ఉంటారు, రౌడీలే ఉంటారు. ఫ్యాక్షనిస్ట్ చుట్టూ ఎవరు ఉంటారు, ఫ్యాక్షనిస్టే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. 2025 మహానాడులో మారుతున్న కాలానికి 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఆ 6 శాసనాల్లో నాకు మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు చూడండి, అటు పక్కన ఎంపీ గారు కానివ్వండి, పాలిట్ బ్యూరో సభ్యురాలు కానివ్వండి, ఈరోజు ఎత్తుక్కుంటూ పార్టీ వాళ్ళని గమనించి గుర్తించి ఈరోజు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వట్ల. 160 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీకి కార్యకర్తల పట్ల ఉన్న కమిట్మెంట్. మనం చూసాం, ఒక అంజిరెడ్డి తాత మంజులా గారిని చూసాం, ఒక తోట చంద్రయ్య గారిని చూసాం. వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జై కొట్టమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడే తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. ఆ క్షణం కానీ ఆయన వాళ్ళ పార్టీకి జై చెప్పుంటే ఈరోజు బతుకుండేవాడు, కానీ చెప్పలా. అదే వాళ్ళ అబ్బాయికి చట్టాల్ని సవరించి వైకాపా వాళ్ళు కౌన్సిల్ అడ్డుపడినా ఆ బిల్లుకి ఆమోదం తెలిపి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కూడా ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. నేను ఆ రోజు మాట్లాడా, క్యాబినెట్లో కూడా పవన్ అన్న కలిసా, చెప్పి